అండి, అందరికీ హ్యాపీ దివాళీ. ఈరోజు మా ఇంట్లో ఈ దీపావళిని ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో మీతో షేర్ చేసుకుంటాను. ప్రతి ఒక్కళ్ళు ముందుగా లక్ష్మీ పూజతోనే దీపావళిని స్టార్ట్ చేస్తారు కదా, అలాగే మేము కూడా మా ఇంట్లో ఉన్న అందరం కలిసి చక్కగా లక్ష్మీదేవికి ఈ విధంగా పూజ చేసుకొని మా దీపావళిని అయితే స్టార్ట్ చేసుకున్నాం అన్నమాట. మా కింద బాల్కనీలో దొరికిన పూలన్నీ తెచ్చుకొని ఇలా నీట్గా అలంకరించుకొని పూజ అయితే కంప్లీట్ చేసుకున్నాము. అండ్ అలాగే ప్రమిదలు పాత ప్రమిదలు కొన్ని ఉంటాయి కదా, అవన్నీ ముందు రోజు శుభ్రం చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ప్రతి దీపావళికి కొన్ని అయినా సరే కొత్త ప్రమిదలు అయితే తీసుకోవాలి అంటారు కదా, అలాగే నేను కూడా కొన్ని ప్రమిదలు అయితే తీసుకున్నాను. అక్కడ నాకు తులసి కోట దగ్గర మనం దీపం కొండెక్కకుండా పెట్టుకుంటాను చూసారా, ఆ పాటు అది ఒకటి బాగా నచ్చింది, అందుకని చెప్పేసి అది కూడా నేను తీసుకున్నాను. సో ఇలాగైతే పూజ కంప్లీట్ అయింది కదా, ఇంకా ఈవినింగ్ అనమాట. మా ఇంటి ముందు చక్కగా ఒక ముగ్గు వేసుకొని పూలతో అందంగా అలంకరించుకున్నాము. మా పిల్లలు ఇద్దరు కూడా నాకు చాలా బాగా హెల్ప్ చేశారు. ఈ విధంగా ముగ్గు వేసుకొని ఆ ముగ్గులో కొన్ని దీపాలని అలంకరించేసుకున్నాము అన్నమాట. ఈ దీపావళికి నరకాసుర సంహారం దానివల్ల మనం దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటాం. సత్యభామ నరకాసుని చంపడం వల్లనే మనం ఈ దీపావళిని ఎంతో హ్యాపీగా సెలబ్రేట్ చేసుకుంటాం. శ్రీకృష్ణుడు నరకాసుడికి జరిగిన యుద్ధంలో శ్రీకృష్ణుడు స్పృహ తప్పి పడిపోతే సత్యభామ యుద్ధం చేసి నరకాసురుణ్ణి సంహరిస్తుంది. మనం జరుపుకునే ప్రతి పండగ వెనకాల మనకు ఒక సందేశం అయితే ఉంటుంది. అలాగే ఈ పండగ వెనక కూడా భార్యాభర్త ఇద్దరు ఒకరు తక్కువ ఒకరు ఎక్కువ అని ఏమీ ఉండకుండా ఇద్దరు సమానం అని తెలియజేయడానికే ఈ యుద్ధం జరిగింది. దానికి సింబాలిక్గా మనం ఈ పండుగనైతే సెలబ్రేట్ చేసుకుంటాము. చూడండి ఫ్రెండ్స్, ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది. మనం చాలా న్యాచురల్గా మన నేచురల్గా దొరికే వాటి నుంచే మనం ఇలా అందంగా అలంకరించుకోవచ్చు అన్నమాట. ఆర్టిఫిషియల్ అలాగా ఏమీ వాడకుండా మన ప్రకృతిలోనే మనకి ఎన్నో రంగులు ఉన్నాయి కదా, వాటిని యూజ్ చేసి ఈ విధంగా అయితే నేనైతే అలంకరించుకున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇలా అయితే పెట్టుకోవడం వలన చాలా పాజిటివ్ వైబ్స్, ఎంత హాయిగా ఉంటుందో మనసుకి. నేను వాల్ హ్యాంగింగ్స్ మొన్న మీకు చూపించా కదా, అవి కూడా పెట్టాను ఈరోజు మా వాకిలికి అటు ఇటు. ఇలా అయితే మొత్తం దీపాలన్నీ పెట్టేసుకొని ఇలా రెడీ చేసుకున్నాము. ఎలా ఉందో కామెంట్ చేయండి. మీరు కూడా మీ ఫెస్టివల్ని ఎలా చేసుకున్నారో వీలైతే చెప్పడానికి ట్రై చేయండి. ఇలా బాల్కనీలో కూడా కొన్ని దీపాలు అయితే పెట్టుకున్నాము. ఇవైతే అస్సలు ఉండట్లేదు ఫ్రెండ్స్, గాలి ఎక్కువగా ఉండడం వలన ఊరికే ఆరిపోతున్నాయి అన్నమాట. బయట కూడా అందరూ దీపావళి వైబ్స్ స్టార్ట్ అయిపోయినాయి. నైట్ అవ్వగానే అందరూ చక్కగా బాంబులు కాల్చుకుంటా దీపావళిని సెలబ్రేట్ చేసుకుంటున్నాము. సో ఫైనల్లీ మా పిల్లలు ఉదయం 2 రోజుల నుంచి ఉదయం నుంచి గోల చేసి ఎదురు చూస్తా క్రాకర్స్ వచ్చేసాయన్నమాట. చూడండి ఎంత భయం లేకుండా ఎలా కాలుస్తున్నారో. జాగ్రత్త ఫ్రెండ్స్, ఇలా బాంబులు కాల్చే టైంలో పిల్లలు ఎక్కువ ఎగ్జైట్మెంట్కి పోయి చూసుకోకుండా ఒళ్ళు కాల్చుకోవడం మీదేసుకోవడం అలాంటివి చేసుకుంటూ ఉంటారు. సో కాటన్ బట్టలు వేయండి, కాళ్ళకు చెప్పులు తప్పనిసరిగా వేయండి, వీలైతే కళ్ళకు కూడా కళ్ళజోళ్ళు పెట్టండి. చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ క్రాకర్స్. హ్యావ్ ఏ సేఫ్ అండ్ హ్యాపీ దివాళీ టు ఆల్. బాయ్.